నమస్కారం అండి. అది ఆంధ్రప్రదేశ్, నా రాజధాని అమరావతి అని లైక్ చేయమని మనవి చేస్తున్నాను. ఏమండి, ఒక తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోకుండా మేము రేపు వస్తే రాజధాని మార్చేస్తాము, ఏమి ఇప్పుడు చేసిన తీర్మానం అప్పుడు చేయలేమా, ఈ మాటలు చెప్తే వినేదానికి ఎట్లుంటుందంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేశారు, ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరలా మేము రాజధానిని మరలా మార్చము, మన రాజధాని అమరావతి అని ఒక్క మాట చెబితే ఏమైద్ది? మావి గన్ అంట. మావి గన్ను దానికి అర్థమైంది మాయ మాటలు, మోసం చేయటం, మంచిగా ఆలోచించలేకపోవటం. కాళ్ళకి బురద 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 అయితే కడుక్కోవాలండి. కాళ్ళకి బురద అయితే కడుక్కొని శుభ్రం చేసుకోవాలా. ఆ బురదనే పక్కన వాళ్ళకు పూసి ఇది అత్తరని చెబితే నమ్మటానికి అంత పిచ్చోళ్ళు లేరు. ఆ బురద పక్కన వాళ్ళకు పూసేటప్పుడు అది అత్తరని చెబితే వాళ్ళకి తెలియదా? వాళ్ళకేమన్నా వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి కళ్ళు లేవా, లేకపోతే జ్ఞానం లేదా? ఇది అత్తరని పోస్తుంటే వాళ్ళు పూయించుకుంటారా? అట్నే నువ్వు ఒక మంచి జరుగుతుంటే, రాష్ట్రం మొత్తం హర్షిస్తుంటే, మామి గన్ను మచిలీపట్నంలో మా పెట్టండి, విజయవాడలో వీ పెట్టండి, గుంటూరులో గా పెట్టండి అంటే ఏమి? ఒంగోలులో ఓ పెట్టకూడదా? గుంటూరులో గూ పెట్టకూడదా? టంగుటూరులో టా పెట్టకూడదా? పెట్టొచ్చుగా. అసలు ఏం ఆలోచిస్తావో ఏమో మరి. అసలు ఒక్క ఐడియా మంచిది ఉండదు. అసలు అన్నీ ఓర్చుకోలేని పనులు. ఇప్పుడు చట్టబద్ధత కలిగించినప్పుడు నువ్వు చేయలేని పని ఇంకోటి చేసినప్పుడు నీకెందుకు అంత యాసనం? మామీ గన్ను అంట, మామీ గన్ను. ఇలా మాట చెప్పేటప్పుడు కొంచెమైనా ఆలోచన ఇవ్వాలిగా. ఇదేమో ఒక సామాన్యమైన కార్యకర్తవా, సామాన్యమైన మనిషివా? ఒక మాట మాట్లాడేటప్పుడు దానికి ఎన్ని అర్థాలు వస్తాయా, దానికి ఎంత ఆలోచన చేస్తారా అనేది ఆలోచించుకోవాలి. నువ్వు మామిగాని అన్నావు, వీడెవడో పిచ్చోడు అట్టుకుంది. మామిగాని ఏందిరా స్వామి? ఒక సినిమా నిర్మాత కూడా అంటే రిజిస్ట్రేషన్ చేయించాడంట ఈ పేరుని మామిగాని అని. నువ్వు కా అంటే కా అంటానికి, కీ అంటే కీ అంటానికి, కుక్క అంటే కుక్కే, పిల్లి అంటే పిల్లి, నక్క అంటే నక్క అనేదానికి వాడొకడు ఉన్నాడు పనికి మాలినాడు, సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వేమైనా ఇక్కడ ఆంధ్ర వాళ్ళని పెట్టుకుంటే సలహాదారులుగా ఆంధ్రప్రదేశ్ బాగుపడిద్ది, నేను దాంట్లో ఒక పౌరుడిని, నేను దాంట్లో జీవిస్తున్నాను, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేసినా నా రాష్ట్రానికి రాజధాని ఉండాలని ఒక మంచి ఆలోచన వచ్చింది. వాడెవడో పనికి మాలినాడు హైదరాబాద్ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుడుగా పెట్టుకుంటే, ఇక్కడ ఆంధ్ర బాగుపడుతుంటే తెలంగాణ వాడేమీ ఓర్చుకుంటాడు? ఈసారెడ్డి చెప్పాడు కదా పబ్లిక్గా, నీ చుట్టూ కొటారి వాళ్ళ మాటలు వింటున్నావు, వాళ్ళ మాటలని వాళ్ళు చెప్పినట్టు చేస్తే నీ పరిస్థితి అంతే, జీవితంలో నువ్వు సీఎం కాలేవని ముఖ్య అనుచరుడు నీకు నమ్మిన బంటే విజయసాయిరెడ్డి. అసలు నీ ఆలోచన ఏందో, నీ కథ ఏందో ఎవడికి అర్థం కాదు. ఇక రాబోయే రోజుల్లో ఇక నీ పరిస్థితి అంత దారుణంగా ఉంది. కాబట్టి దేశానికి ఫ్యూచర్ సిటీ అమరావతి 29కి అంతా పూర్తి కాకపోయినా కొంతైనా పూర్తి అయింది. పూర్తయిన వాడి చేత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి చేత ప్రారంభోత్సవాలు చేస్తానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో రెండో ఆలోచన లేకుండా దూసుకుపోతుంటే నీలాగా ఏమైనా రావడంతో ప్రజావేదికలు పడేసారా, లేకపోతే వాళ్ళని అరెస్టులు చేయించారా? ఈరోజు ఎక్కడికో ఎందుకు, మా ఊర్లో కానీ ఎక్కడన్నా కానీ బజార్లో నువ్వు సీఎం ఉన్నప్పుడు తిడితే కంప్లైంట్లు, భయపడాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచంగా ఎంత తిట్టినా పట్టించుకునేవాడు లేడు తెలుసా? పట్టించుకోరు. ఎందుకంటే
కడుపుకు అన్నం తినేవాడు కూడా అసలు ఆయన్ని తిట్టడు. ఒక మంచి వ్యక్తి, దేన్ని పట్టించుకోడు, ఒక్క మురిగింది అనుకుంటాడు. విజనరీ లీడరు. ఏం చెయ్యాలా, ఇంకా నా వల్ల ఈ రాష్ట్రానికి ఏం అవసరమా అనేది ఒక్కటే ఆలోచిస్తాడు ఆయన. అంతేగాని ఏదో పనికి మాలతరాగా ప్రెస్ మీట్లు పెట్టి తప్పు సరిదిద్దుకోవాలి. కానీ నువ్వు పొద్దుగూకులు ఇక నువ్వు ఈ విధంగా మాట్లాడుతుంటే నీకు ఎవడేస్తాడు ఓటు? కాబట్టి మంచి చేసి నలుగురి చేత మంచి అనిపించుకోవాలి. కానీ ఈ విధంగా అందరి చేత తిట్టించుకొని అటు తల్లికి అన్యాయం, చెల్లికి అన్యాయం, ఈ కార్యకర్తలు నీ ముందు తిట్టలేక వాళ్ళు లోపల లోపల సనుక్కోవటం, కొనుక్కోవటం, ఎన్ని చెప్పినా కూడా నువ్వు మారేది లేదు. నీ పరిస్థితి ఇంతే. ఓకే.